హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే ఈ అబ్బాయి అయితే మన షాప్కి వచ్చేసాడు. బహుశా 8:30 అవుతుంది అనుకుంటా. ఆ వస్తూనే అన్నయ్య, ఈ మొబైల్ ఎలాగైనా రిపేర్ చేసి ఇవ్వాలి. నువ్వు దేవునికి దండం పెడతావో లేదా ఈ ఫోన్కి దండం పెడతావో నాకు మాత్రం ఈరోజు చేసి ఇవ్వాలని ఎంతో బాధతో చెప్పాడు. అసలు ఏమైందని అడగగా, అన్నయ్య మేము చాలా పేదవాళ్ళం, మా ఇంట్లో అందరికీ చిన్న మొబైల్స్ మాత్రమే ఉన్నాయి, ఒక్క పెద్ద ఫోన్ కూడా లేదు. అలా అని మా అమ్మ పక్కింటి వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద ఫోన్ను నాకు అడిగి ఇచ్చింది. ఆ మొబైల్ను తీసుకొని మా స్కూల్లో జరిగి పిక్నిక్కు తీసుకువెళ్ళాను. అక్కడ చాలా ఫొటోస్ దిగాను. అలా దిగుతూ చేయి జారి పెద్ద రాయి మీద పడింది. పడుతూనే ఇలా ముక్కలుగా చెదిరిపోయింది. ఎలాగైనా చేసి ఇవ్వు అన్నయ్య అని చెప్పాడు. సరే, నేను ఎలాగైనా చేస్తా అని చెప్పి మొబైల్ అయితే రిపేర్ స్టార్ట్ చేశాను. మొబైల్ రిపేర్ స్టార్ట్ చేసినప్పటి నుండి నా పక్కనే ఉండి నా మైండ్ మొత్తం తినేశాడు. మన దగ్గర రెడీగా ఉన్న ఒరిజినల్ కాంబో అయితే వేసి టోటల్గా కొత్త మొబైల్ ఎలా వస్తుందో అలా అయితే చేసి ఇచ్చాను. అబ్బాయి మాత్రం చాలా సంతోషపడి తనకు కావాల్సినంత బడ్జెట్తో చేసి ఇచ్చాను. మీకు నచ్చితే కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్.